ఇండియన్స్ కు ట్రంప్ షాకు. అమెరికాలో పుట్టినంత మాత్రాన సిటిజన్ కాదు. 150 ఏళ్ల చట్టానికి ముగింపు. వలసదారులపై తీవ్ర ప్రభావం. ఇక అంతకు ముందు బైడెన్ ఉన్నటువంటి ఏమేమి ఆదేశాలు ఇచ్చిండో మొత్తం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇదే కొనసాగుతుంది రచ్చ. ఎంతమంది అంటే మనోళ్ళు చాలా మంది ఉన్నారు ఆడ. మనోళ్ళు దాదాపుగా ఒక ఇగో 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు. మనోళ్ళంతా అమెరికాలో ఉందామని చెప్పి పోయిరు కదా. బైడెన్ ఉన్నప్పుడు బాగానే ఉన్నది. వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఆదేశాలు 78 ఆదేశాలు రద్దు చేసిండు. ఇక కొత్త కొత్త నిర్ణయాలు. ఆడ పుట్టినంత మాత్రాన ఆడ సిటిజన్ రాదట. మన ఇండియా వాళ్ళు తీసుకుపోయి ఆడ గ్రీన్ కార్డు లేకుండా ఇవన్నీ ఉంటాయి కదా. ఇక వీటన్నిటి మీద ట్రంప్ ఆంక్షలు అమలైతే తిరుగుముఖమే. జన్మత వచ్చే పౌరసత్వం రద్దుతో సంకటం. క్యాపిటల్ హిల్స్ పై దాడి దోషులకు క్షమాభిక్ష. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని ఉండదు. ఇక ఇంటి దగ్గర నుండి పని చేయడానికి లేదు. వారానికి 5 రోజులు పని చేయాలట ఆఫీస్కి పోయి. ఇన్ని రోజులు వర్క్ ఫర్ హోమ్ చేశారు, అవి కూడా లేవు. వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం. పారిస్ ఒప్పందం, డబ్ల్యూహెచ్ఓలకు రామ్ రామ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అది మాకు వద్దు, అవసరం లేదు. నేను చెప్పినట్టు అప్పుడు వినలేదట. కరోనా వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను వినలేదు, దాంతో మాకు అవసరం లేదని అదొకటి చెప్పిండు. కీలకమైనటువంటి నిర్ణయం అయితే మరి ట్రంప్ తీసుకుంటాడు. చూడాలి మరి ఇండియన్స్, అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ మీద ఎంత ప్రభావం చూపబోతా ఉన్నది, ఏ రకంగా మరి రిటర్న్ వస్తారా, ఆడనే ఉంటారా ఏందనేది ట్రంప్ అయితే కీలకంగా మరి ఆదేశాలు ఇవ్వడం మాత్రానికి మనం నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉన్నది.